ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధానం సమీక్ష సమావేశం ఇవాళ ముగిసింది. కీలకమైన రెపో రేటుని వరుసగా 7వసారి 6.5%గా కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు 6 సభ్యుల్లో 5 అనుకూలంగా ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఎస్డీఎఫ్ రేటు 6.25%గా, ఇక ఎంఎస్ఎఫ్ బ్యాంకు రేటును 6.7% కొనసాగనున్నాయి. ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్ట స్థాయి 5.7% తగ్గిందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు మినహా ఇతర ప్రధాన కేటగిరీల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యానికి చేరువవుతుందని తెలిపారు. ప్రస్తుత ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దృఢమైన ఆర్థిక వృద్ధి అవకాశాలు ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయని, అందుకే ధరల తగ్గుదలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ అప్రమత్తంగా ఉందన్నారు ఆయన. Deposit of cash through cash deposit machines, that is CDMs, is primarily being done through the use of debit cards. Given the experience gained from cardless cash withdrawal using UPI at the ATMs, it is now proposed to facilitate deposit of cash in CDMs, that is in the cash deposit machines using UPI. This measure will further enhance customer convenience and make currency handling process at banks more efficient. And the next announcement relates to, I have 2 more announcements and I shall be quick. Next announcement relates to UPI access for prepaid instruments through third-party apps. At present, UPI payments from prepaid